హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాక్స్. ఈరోజైతే చూసారు కదండి, చూడడానికి గులాబ్ జామున్ లాగా ఉన్నాయి కదా. గులాబ్ జామున్ అయితే కాదండి. సో ఉసిరికాయలతో ఇట్లా స్వీట్ అయితే తయారు చేశాను అనమాట. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది, ఇంకా రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఈ ఉసిరికాయ అనేది చాలా మంచిదన్నమాట. సో ఇట్లా స్వీట్ తయారు చేసుకొని పెట్టుకొని రోజుకి 1 లేదా 2 తింటే హెల్త్కి మాత్రం చాలా మంచిదన్నమాట. ఇవి పద్దాకలు చేసుకోలేం కదా, ఎప్పుడైనా కాయలు ఇలా దొరికినప్పుడే మనం ఈ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో నేనైతే 1 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. మరీ పెద్దవి కాదు, ఇట్లా అయితే అంటే కొద్దిగా మీడియం సైజులో ఉన్నాయన్నమాట ఈ ఉసిరికాయలు. ఇవన్నీ కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ జామ్ లాగాను చాలా బాగుంటుంది. ఇది పంచదారతో చేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఇడ్లీ పాత్రలో వేసుకుంటున్నానండి. ఇడ్లీ పాత్రలో కొన్ని కాయలు వేసుకొని ముందల కొద్దిసేపు అయితే ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలి. సో ఆవిరి మీద ఉడికించుకునే పాత్రలు ఉంటాయి, అవి ఉంటే అందులో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటున్నాను. మొత్తం కాయలన్నీ కూడా ఇట్లా వేసేసుకుంటే వెంటనే ఉడుకుతాయండి. సో మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకోవటమే. సో పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఎక్కువసేపు అవసరం లేదు, బాగా ఉడకనవసరం లేదండి. ఇట్లా లైట్గా ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా ఉడికేటప్పుడు లైట్గా ఇట్లా కొంచెం పగుళ్ళు వస్తాయి అన్నమాట. పై తోలు కూడా చిట్లినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉడికినవన్నీ నేను గిన్నెలో వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోండి, మనకి ఈ పాకం ఇదంతా కూడా ఉడకడానికి బాగుండాలి కదా. సో నేను మొత్తం కూడా ఈ గిన్నెలో తీసుకున్నాను ఉడకబెట్టినవి. సో ఈ ఉసిరికాయలకి ఇప్పుడు మనం ఉడికేటప్పుడు లోపలికి పంచదార ఉంటుంది కదండి, పాకం ఇదంతా లోపలికి వెళ్తానికి ఫోర్క్తో చిన్నగా అట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు పంచదార తీసుకుంటున్నాను. సో ఈ షుగర్ సిరప్ అనేది కాస్త ఎక్కువే కావాలండి, అందువల్ల నేను 3 గిన్నెలు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా తీసుకెళ్ళి పొయ్యిని పెట్టుకొని, వాటర్ ఏం వేసుకోలేదు ప్రజెంట్ అయితే, వేస్తాను వాటర్ కూడా. మొత్తం ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని. టేస్టీగానే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ సరిపోతుందండి. సో వాటర్ వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలో ఉన్న వాటర్ కూడా ఉడికేటప్పుడు బయటకు వస్తుంది. సో ఆ వాటర్ ఇప్పుడు నేను వేసిన వాటర్ సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లయితే ఉడికించుకోవాలి, కలుపుతా ఉడికించుకోవచ్చండి. సో మొత్తం కూడా ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఇట్లయితే కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా నురగైతే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. స్వీట్ రెసిపీలో సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదండి. సో కొద్దిగా అయితే సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసి మొత్తం అయితే ఇట్లా బాగా ఉడికించుకోవాలి. సో ఈ బెల్లం పాకంలో ఉసిరికాయలు బాగా ఉడికి ఇవి కలర్ కూడా చేంజ్ అయిన దాకా మనం ఉడికించుకోవాలన్నమాట. సో కొద్దిగా మెరూన్ కలర్లోకి గులాబ్ జామున్ మాదిరిగా అయితే వస్తాయి అన్నమాట. అప్పుడు దాకైతే ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క అయితే వేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. చూసారు కదండి, ఇట్లయితే ఉడికించుకోవాలి. మొత్తం కూడా ఒక 15 నిమిషాల వరకు అయితే పట్టిద్ది. మరీ హై ఫ్లేమ్లో కాదండి, ఇది తీగ పాకం రావాలన్నమాట. సో అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలి. సో చూసారు కదండి, ఈ ఉసిరికాయలు అనేవి కాస్తంత కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా కలర్ అంతా చేంజ్ అయ్యి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా కాయలుగా కాకుండా ఇవి ముక్కలుగా కట్ చేసుకొని కూడా మనం ఇట్లా వండుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. సో నేను ఇట్లా కాయల పని ఉంచేసాను అనమాట. కాసేపు నాకు నేను మీకు చూపిస్తున్నాను చూడండి.
కొద్దిసేపున తర్వాత ఎంత బాగున్నాయో గులాబ్ జామున్ లాగాను. ఆ పాకం అదంతా కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచే కొద్దిగా ఇంకా కాయంతా కూడా పట్టేసి చాలా బాగుంటుందన్నమాట. ఇవి గాజు డబ్బాలను నిల్వ ఉంచుకోవాలండి, ప్లాస్టిక్ డబ్బాలు అస్సలు బాగోవు. సో ఇదంతా కూడా నేను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. తీయగాను వగరగా చేదుగా చాలా బాగున్నాయండి ఇవి తినటానికి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారైతే అనుకుంటున్నానండి. సో ఉసిరికాయలతో ఇలా స్వీట్ రెసిపీ అయితే చేసి పెట్టుకోండి. ఇవి ఒక 6 నెలల వరకు నిల్వ పెట్టుకొని తినవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి.